పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో సంతోషం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ సంతోషకరమైన శుభవార్త వినాలని మన జీవితాల్లో ఎంతో ఆశ, ఎంతో వాంఛ మన జీవితాల్లో కలిగి ఉంటుంది. కాబట్టి ఈరోజు నా జీవితాల్లో ఆ సంతోషకరమైన శుభవార్త ఏంటిదో తెలుసా? క్రీస్తు మన కొరకు ప్రాణాన్ని త్యాగం చేయడం, క్రీస్తు పునరుద్ధానుడై మన కొరకు విజ్ఞాపన చేయడము అనేది ఒక గొప్ప శుభవార్త. ఇలాంటి గొప్ప శుభవార్త మనం ఆత్మీయంగా తెలుసుకొని ఆత్మీయ సత్యంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిసెస్ రామకోటేశ్వరరావు గారు, గౌరేశ్వరి గారు, వారు తాడికొండ, గుంటూరు డిస్టిక్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపాసత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి రామకోటేశ్వరరావు గారిని, గౌరేశ్వరి గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి. వారిని మీరు ప్రేరేపించారు ప్రభా. అనేకులు వారు విన్న శుభవార్త అనేకులు వినాలని, మా కొరకు మరణించి పునరుద్ధారుడైన దేవుడు ఉన్నారనే ఆత్మీయ సత్యం సర్వలోకం తెలుసుకోవాలని మీరు వారిని ప్రేరేపించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. రామకోటేశ్వరరావు గారిని, గౌరీశ్వరి గారిని మీరు నిండుగా మెండుగా దీవించండి. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించండి ప్రవ్వా. వారికి ఇచ్చిన సంతానము ప్రవ్వా, చంద్రమౌళి గారు, వజ్రమ్మ గారు, సీతమ్మ గారిని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రవ్వా, భాను బీటెక్ కంప్లీట్ అయ్యింది, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు, కాల్ రావడం లేదు ప్రవ్వా. కాల్ వచ్చేలాగున ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా సాహితీ చదువు కొరకై, ఆరోగ్యం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మీరు తోడై ఉండి సహాయపడి బలపరిచి నడిపించమని మేము వేడుకున్నాం తండ్రి. ఈ బిడ్డలను మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. వీరు కోరిన ప్రతి ప్రార్థన అవసరత మీ నామ మహిమార్థంగా వారి జీవితాల్లో నెరవేర్చి బలపరిచి నడిపించమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం, ఆజ్ఞ భయపడకుడి. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అదేవిధంగా సూక్తి తండ్రి, ఒకసారి మీరు సిలువకి వెళ్ళిన తర్వాత మీరు ఎప్పటికీ ఒకేలా ఉండరు. వన్స్ యూ హ్యావ్ బీన్ టు ద క్రాస్ యూ విల్ నెవర్ బీ ద సేమ్. అవును తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఏ సిలువ అయితే మా కొరకు యేసుప్రభువు వారు బలియాగంగా అర్పింపబడ్డారో సిలువపై, అది మా జీవితాల్లో ఒక గొప్ప మార్పు తెచ్చులాగున మమ్మల్ని బలపరిచి నడిపించి దీవించండి. ఈ ఆజ్ఞానుసారంగా మేము జీవించి భయపడకుండా ఈ వాగ్దానం మా జీవితాల్లో ఒక గొప్ప శుభవర్తమానం మా జీవితాలు అనుగ్రహింపబడే విధంగా మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించుమని ప్రభువా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, అదేవిధంగా రామకోటేశ్వరరావు గారిని, గౌరేశ్వరి గారిని, వారి బిడ్డల్ని, వారి కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మన కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? ఆసుపత్రుల్లో ఉన్నారా? జీవన్ మరణాల మధ్య ఐసీయూలో ఉన్నారా? సరైన చికిత్స లేక బాధపడుతున్నారా? పేదరికంలో ఉండి ఆసుపత్రులకు వెళ్ళలేక నిస్సహాయ స్థితిలో ఉన్నారా? అమ్మా బాబు, వీటన్నిటికంటే ప్రాధాన్యమైనది ప్రార్థన. కాబట్టి మేము మీ కొరకు ప్రార్థించాలి అని అంటే ఒక ఉత్తరం రాయండి, లేక ఒక ఫోన్ కాల్ చేయండి. తద్వారా మీ కొరకు ప్రార్థించడానికి అవకాశం ఉంది. మీ విషయాలు తెలియపరచమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. తల వంచండి, కండ్లు మూసుకునండి, వీలును వారు మోకరించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క నామ పేరిట మీ కృపాసనాన్ని ధైర్యంగా సమీపించడానికి మీరు మాకిచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
పాపముల చేతను అపరాధముల చేతను మేము చచ్చి ఉండగా నీ కుమారుడైన యేసు ప్రభు వారి ద్వారా మమ్మలను బ్రతికించినందుకై వందనాలు, స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా రక్షింపబడిన వారికి రాజులైన యాజక సమూహంగా మీ సొత్తైన ప్రజలుగా మీరు మమ్మల్ని అంగీకరించిన విధానం కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క రాకడలో నాయనా మీతో కలిసి సింహాసనం మీద అధిష్ఠించి పరిపాలన చేసే గొప్ప భాగ్యాన్ని భూలోకంలో ఉన్న సంఘానికి అనుగ్రహించినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయనా. ఏమి చెల్లించి మీరు నాన్ని తీర్చుకోగలం ప్రభు. ఎంతమంది మారు మనసు పొంది పరిశుద్ధ జీవితంలో సంఘానికి నమ్మకంగా జీవిస్తున్నారో వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎంతోమంది దైవ సేవకులు టీవీల ద్వారా మాట్లాడుతున్నారు, రేడియో ద్వారా మాట్లాడుతున్నారు, సంఘాలలో మాట్లాడుతున్నారు, బహిరంగ సభలలో మాట్లాడుతున్నారు. ఇంతగా వాక్యము విరివిగా బోధిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా మారు మనసు పొందని ప్రియుల కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం నాయనా. వారు మారు మనసు పొందే కృపానుభవంలోనికి నడిపించండి. భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు ఈ సమయంలో నాయన టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వింటున్నారు. వారి హృదయాలలో మీ క్రియను ప్రారంభించి తద్వారా వారి కుటుంబాలను దీవించుమని యేసు ప్రభు వారి ఉన్నతమైన నామున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈ దినము తన వాక్య సమృద్ధి చేత మనందరినీ దీవించునుగాక. వాక్యాన్ని బోధిస్తున్న నేను మీకంటే అతీతుణ్ణి కాదు. మనమందరము బలహీనులము. మానవుడు అనగానే బలహీనుడు. బలహీనులమైన మనము బలవంతుడైన ఆ ప్రభువారి కృపా వాక్యం చేత దినదినము బలపరచబడుతూ ఉండాలి. తద్వారా ఆయనకు సమీపంగా జీవించాలని తీర్మానం చేసుకోవాలి. దయచేసి ఈ సత్యాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. నేను రక్షింపబడ్డాను, నేను పరిశుద్ధుడిని అయిపోయాను అని ఎన్నడూ ఆధ్యాత్మిక గర్వానికి చోటివ్వవద్దు అని ప్రభుపేట మనవి చేస్తున్నాను. నువ్వు రక్షింపబడితే ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకోవాలి. ఆయన సిలువనెత్తుకుని ఆ ప్రభువాన్ని వెంబడించాలి. ఆయన దేవుడయ్యండి ఆయన తన్ను తాను ఎంతగానో తగ్గించుకున్నారు. అటువంటి తగ్గింపు, వినయ విధేయతలు అలవాటు చేసుకోవడమే విశ్వాస జీవితంలో ఉన్న ప్రధాన లక్షణము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ తెరవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. 1000 సంవత్సరములు ప్రభు యొక్క పరిపాలన గూర్చి మనం ధ్యానిస్తూ వచ్చాం. 1000 సంవత్సరాలు ఆయన పరిపాలన చేస్తారు. ఇది సత్యం. దేవునికి వాక్యం సెలవిస్తోంది. ఈ సత్యాన్ని ఎన్నడూ నీ మనసులోంచి చెరుపుకోవద్దు. ఎందుచేతనగా 1000 ఏండ్లు ఆ ప్రభుతో పరిపాలన చేసే గొప్ప అనుభవంలోనికి మనం రాబోతున్నాం. ఒకే ఒక ముఖ్య విషయం ఈ సమయంలో గమనించాలి. 1000 సంవత్సరాలు ఆ ప్రభువుతో కలిసి రాజ్యపాలన చేయాలి అనగా నీవు ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి. భూలోకంలో నీ జీవితాన్ని చాలించడానికి ముందుగా నువ్వు రక్షింపబడాలి. నీవు పాపమని గ్రహించాలి. పరిశుద్ధాత్మదేవుడు నీవు పాపమని ఒప్పించి ఆ ప్రభు దగ్గర నడిపిస్తే హృదయపూర్వకంగా నీ పాపాలు ఆయన దగ్గర క్షమాపణ వేడుకోవాలి. తద్వారా పరలోక రాజ్యానికి నువ్వు వారసురాలు అవుతావు. ఈ సత్యాన్ని ఎన్నడూ మర్చిపోవద్దని నేను మనవి చేస్తున్నాను. ఇంత డబ్బు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేయడానికి ముఖ్య కారణం ఏమిటనగా ప్రతి మానవుడు మారు మనసు పొందాలని. మారు మనసు పొందిన వ్యక్తులు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని. పరిశుద్ధముగా జీవిస్తున్న వ్యక్తులు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ నమ్మకంగా జీవించాలని. 1000 సంవత్సరాలు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడు. ఆయన చెరలో వేయడం ఎందుకు, మరలా ఆయనను విడిపించడం ఎందుకు అని అడగడానికి అవకాశం ఉంది. ఒక విషయాన్ని గమనించాలి. ఈ సాతానుడు ఆయన నరకంలో వేయబడలే,
అగ్ని గంధకములతో మండు గుండంలో వేయబడలే. ఈ సత్యాన్ని మీరు మర్చిపోకూడదు. కానీ ఈ సాతాను యొక్క అనుచరులు ఇద్దరున్నారు కదా, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త. వారిద్దరూ అగ్ని గంధములతో మండు గుండంలో వేయబడ్డారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకమ్ముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడి. విన్నారు కదా. కాబట్టి ఈ క్రూర మృగము అనగా క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, వీరిద్దరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండంలో వేయబడినట్లుగా ఇప్పుడే చదువుకున్నాం. కానీ వీరు గురువుగారు ఉన్నారు కదా, సాతానుడు, వీడు మట్టుకు అగాధంలో వేయబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ముందే చదువుకున్నాం. 2వ వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేశాను. కాబట్టి ఇతడు అగాధంలో పడవేయబడ్డాడు. అంటే దేవుడికి ఒక సంకల్పం ఉంది అన్నమాట. ఇంకా అగ్నిగంధంతో మండు గుండంలో వీడిని, ఈ సాతానుని ఇంకా వేయలేదు. 1000 సంవత్సరాలు అయిన తదుపరి అతడు ఆ చెరలో నుంచి విడిపించబడినట్లుగా మనం చూస్తాం. వీడి యొక్క ఫైనల్ డెస్టినేషన్ కూడా అగ్నిగంధంతో మండు గుండమే. మీరు అడగవచ్చు, 1000 సంవత్సరాలు తదుపరి మరలా వాడిని తీసుకురావడం ఏమిటి? వాడిని 1000 సంవత్సరాల ముందుగానే అగ్నిగంధంతో మండు గుండం వారితో పాటుగా వేసివేయవచ్చు కదూ అని మీరు అడగడానికి అవకాశం ఉంది. మీ యొక్క అనుమానం కరెక్టే కావచ్చు, నేను కాదనటంలే. ఒక విషయాన్ని గమనించాలి. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమిటనగా ఆదాము అవ్వలు పండు తింటారు అని దేవునికి తెలియదా? తెలుసు. తెలిస్తే దేవుడు ఎందుకు అనుమతించాడు? ప్రియులరా, ఈ సమయంలో నేను మీకు మనవి చేసేది ఏమిటి అనగా, ఎందుకు, వై అనే ప్రశ్నకు జవాబు చెప్పడం నా సాధ్యం కాదు. నాకు తెలిసినంత మట్టుకు ఎవరు సాధ్యం కాదు. ఎందుకు చేతనగా, అవర్ గాడ్ ఈజ్ ఎ సావరిన్ గాడ్. మన దేవుడు సార్వభౌమత్వం కలిగిన దేవుడు. ఆయన తన పద్ధతిలో కార్యాలు చేస్తూ ఉంటాడు. సార్వభౌమత్వం కలిగిన దేవుణ్ణి ప్రశ్నించడానికి ఆఫ్టర్ ఆల్ మానవుడు నీవు నేను ఎంత? కాబట్టి ఆ సార్వభౌముడైన దేవుడు మానవుడిని ప్రేమించిన దేవుని యొక్క కార్యాలకు తల ఒగ్గి దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి. 1000 సంవత్సరాలు అయిన తరువాత ఈ సాతానుడు విడిపించబడ్డాడు. ఈ సాతానుడు విడిపించబడిన తదుపరి జరిగింది ఏమిటి అనగా 8వ వచనం, భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుగు వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోవు చేటుకై వాడు బయలుదేరును. విన్నారు కదూ. సాతానుడు 1000 సంవత్సరాలు ఈ అగాధంలో బంధించబడిన తరువాత వాడికి బుద్ధి రాలేదండి. అవును, సాతాను యొక్క అనుచరులు కూడా, లోకంలో పాపములో జీవిస్తున్న వారికి కూడా ఎంత చెప్పినా పాఠాలు నేర్చుకోవడంలే. త్రాగిన మైకంలో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు. నేను తప్పు చేస్తున్నాను కూడా అతనికి తెలుసు, కానీ ఆ రీతిగా త్రాగుతూనే ఉంటారు, పాపములో జీవిస్తూనే ఉంటారు. ఏమిటనగా ఇది సాతానీయ బుద్ధి. వీడు కూడా, ఈ సాతానుడు కూడా 1000 సంవత్సరాలు అగాధంలో బంధించబడిన తదుపరి దేవుడు పైకి తీసుకుని వస్తే కొంచెం బుద్ధి వచ్చినట్లుగా ప్రవర్తించాలి కదూ. కానీ వీడేం చేశాడు అనగా, భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుగు వలె ఉన్న
గోగు మాగోగు అను వారిని మోసపరిచి దేవుని మీద యుద్ధం చేయడికై వాడు బయలుదేరాడు. ఎంత విచారకరమైన సంగతి అండి. ఒక సత్యాన్ని గమనించాలి. పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలో ఈ రీతిగా చెప్పారు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాట ఏమిటి అనగా, ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. 1000 సంవత్సరాలు అయిన తదుపరి కూడా మానవుడు బుద్ధి తెచ్చుకోలే. ఒక సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువు వారు 7 ఏళ్ల శ్రమలైన తరువాత 1000 ఏళ్ల పరిపాలనకు భూలోకానికి వస్తారు కదా. భూలోకానికి వచ్చేటప్పటికి మారు మనసు పొందిన అన్యజనులు, ఇశ్రాయేలు ప్రజలు మారు మనసు పొందినవారు భూమి మీద ఉంటారు, అసంఖ్యాకంగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. వారు 1000 ఏళ్ల పరిపాలనలో బాగానే జీవిస్తారు. ఇంత బాగుగా జీవించిన విశ్వాసులు సాతానిక వలలో ఏ రీతిగా పడిపోతారు అని అంటే ఒక సత్యాన్ని ఈ సమయంలో మీరు గమనించాలి. ఏమిటి అనగా, విశ్వాసులైన తల్లిదండ్రులకు బిడ్డలు పుడతారు కదూ ఆ 1000 ఏళ్ల పరిపాలనలో. ఆ బిడ్డలు పుట్టినప్పుడు వారు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మంచిగా ఉన్నట్టుగా ఉంటారు. ఎందుచేతనగా ఇనుప దండంతో ఆ ప్రియ ప్రభు రాజ్య పరిపాలన చేస్తాడు కాబట్టి వారు మంచిగా జీవించినట్లుగా జీవిస్తారు. 1000 ఏళ్ల పరిపాలన అయిన తదుపరి ఎప్పుడైతే ఈ సాతానుడు వస్తాడో ఆ సాతానుడిని వెంబడిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఈ సత్యాన్ని ఎన్నడూ మర్చిపోవద్దని నేను మనవి చేస్తున్నా. 1000 ఏళ్ల పరిపాలనలో ఎంతో చక్కగా సుపరిపాలన ఎంతో సంతోషంగా జరుగుతుంది, సువర్ణ యుగం అని ఏమేమో చెప్పారు కదూ. మరలా ఎందుచేత సాతానుని వెంబడిస్తారు అనగా, ప్రియులరా నేను మనవి చేస్తున్నా, 1000 ఏళ్ల పరిపాలనలో పుట్టిన బిడ్డల యొక్క జీవితంలో సరైన మారు మనసు అనుభవం ఉండదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అవును, తద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటనగా, విశ్వాసులైన తల్లిదండ్రులకు పుట్టిన నా ప్రియ బిడ్డలారా, మీ తల్లిదండ్రులు విశ్వాసులు, మీ తల్లిదండ్రులు ప్రభు వారిని ఆరాధిస్తున్నారు, మీ తల్లిదండ్రులు ప్రభు బలలో చేయి వేస్తున్నారు, మీ తల్లిదండ్రులు భక్తిగా జీవిస్తున్నారు. అట్టి తల్లిదండ్రులకు బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రుల వలె భక్తిగా జీవిస్తున్నారా? మీరు మీ తల్లిదండ్రుల వలె రక్షింపబడ్డారా? మీ తల్లిదండ్రుల వలె ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందుతున్నారా? మీ తల్లిదండ్రుల వలె నమ్మకంగా జీవిస్తున్నారా? మా తల్లి మా తండ్రి విశ్వాసులే అన్నట్టుగా మీరు నామకార్థపు విశ్వాసులుగా, వేషధారణతో కూడిన విశ్వాసులుగా మీరు జీవిస్తున్నారేమో ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయడికై వాడు బయలుదేరును. సముద్రపు ఇసుక వలె. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. ఆకాశమందలి నక్షత్రాల వలె, సముద్ర తీరమందలి ఇసుక వలె ఆ కాలంలో ప్రజలు విస్తరించినట్లుగా ఇప్పుడే చదువుకున్నాం. లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న ఆ ప్రజలను సాతానుడు ఎప్పుడైతే బయటకు వచ్చాడో మోసపరిచినట్లుగా చూస్తాం. సాతానుడు ఎప్పుడు మోసగాడు. అమ్మా బాబు, ఇంకా కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని ప్రభువారు నీకు ఇచ్చారు. ఇంకా నువ్వు సజీవంగా ఉన్నావు, టీవీ దగ్గరికి వచ్చావు, వాక్యాన్ని వింటున్నావు. వాక్యాన్ని విన్న నీవు వాక్యాన్ని హృదయంలోనికి స్వీకరించి వాక్య ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకోమని నేను బ్రతిమలాడుతూ ఉన్నాను. ఎన్నో పర్యాయాలు వాక్యాన్ని వింటున్నాం. పరిశుద్ధాత్మదేవుడు ప్రేమతో ఆదరిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. వాక్యాన్ని మెచ్చుకుంటున్నాం, వాక్యాన్ని చెప్పేవారిని మెచ్చుకుంటున్నాం. కానీ
వాక్యానికి లోబడటం లేదు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకుని ఈ సమయంలో ప్రభు యొక్క పాద సన్నిధికి రమ్మని నా 2 చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను. లేకపోతే చాలా కష్టాన్ని నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు, గోగు మాగోగు అని ఎప్పుడైతే మనం చదివామో మన మనసులు యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాల మీదకు వెళ్ళాలి. యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాల్లో గోగు మాగోగు అని వ్రాయబడింది. మాగోగు అని ఎప్పుడైతే మనం చదువుతామో ఆదికాండం 10వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే మాగోగు అనే వ్యక్తిని మనం చూస్తాము అండి. బైబిల్లో వారు నాతో చూడండి. ఆదికాండము 10వ అధ్యాయము 2వ వచనం. యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను ఆ రీతిగా అనువారు. ఈ మాగోగు అనేవాడు నోవహు వంశావళిలోంచి వచ్చినట్లుగా చూస్తాం. వీరు బ్లాక్ సీ, నల్ల సముద్ర తీరాన్ని వీరు నివసిస్తూ ఉండేవారు. అటు గోగు మాగోగు అనే వారిని మోసపరిచి వారిని ప్రభు ప్రజల మీద యుద్ధం చేయడానికి పోగు చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఇప్పుడే నేను చెప్పాను కదా, యెహెజ్కేలు 38, 39 అధ్యాయాల్లో కూడా గోగు మాగోగు అని మనం చదివాం. ఆ గోగు మాగోగు యెహెజ్కేలు గ్రంథంలో వ్రాయబడిన 2 ప్రాంతాలు, ఇక్కడ ఉన్న 2 ప్రాంతాలు ఒకటే అనుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఒకటి కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ గోగు మాగోగు అనేది ఒక సామెతలా వచ్చింది. అనగా వీరు ప్రభు మీదకి, ప్రభు కార్యాల మీదకి వ్యతిరేకంగా జీవించే వారికి ఉదాహరణగా ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. గోగు మాగోగు అనే మాటలోంచే మాగోగు మాస్కో అని అంటాం, రోషు రష్యా అని అంటాం. కాబట్టి వీరు వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తారు అనే విషయం మనందరికీ తెలిసిన సత్యమే. కాబట్టి పిల్లరా, చివరి దినాల్లో ఇటువంటి వ్యతిరేకత ఈ ప్రాంతం నుంచి వస్తుంది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగం మీదకి ఈ ప్రజలు ఉవ్వెత్తున పోరాటానికి వారు సిద్ధపడుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా నా ప్రియులరా, ఈ సాతానుడు వారిని మోసపరిచి యుద్ధం చేయడికై వారిని బయలుదేరదీసినట్లుగా ఇప్పుడే మనం చదివాం. 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఇటువంటి స్థితి ఉందా అని అనడానికి అవకాశం ఉంది. 1000 ఏళ్ల పరిపాలనలో లేదు. 1000 ఏళ్ల పరిపాలన అయిన తదుపరి దేవుని యొక్క సార్వభౌమత్వం ప్రకారం సాతానుడు విడిపించబడిన తదుపరి ఇటువంటి దుష్కార్యము సాతానుడు చేస్తూ ఉన్నట్లుగా మనం ఇప్పుడే చదివాం. వారు భూమి అంతటా 9వ వచనం వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకంలో నుండి అగ్ని దిగువచ్చి వారిని దహించెను. విన్నారు కదూ? కాబట్టి ఇటువంటి కార్యం చేస్తూ ఉంటే దేవుడు ఊరుకుంటాడు అండి? పరిశుద్ధుల శిబిరం, సంఘం, దేవుని ప్రజలు, ప్రియమైన పట్టణం యెరూషలేం. ఈ సాతానిక గురంతా యెరూషలేమును పాడు చేయాలని. ఈ యెరూషలేంపై ఎన్ని దాడులు జరిగాయండి. ప్రపంచంలో ఏ రాజ్యం మీద జరగనన్ని దాడులు ఈ పుణ్యభూమి అయిన యెరూషలేము పట్టణం మీద జరిగినట్లుగా చరిత్ర మనకు తెలుపుతూ ఉంది. చివరకు కూడా 1000 ఏళ్ల రాజ్య పరిపాలన అయిన తదుపరి కూడా సాతానుడు కొద్ది కాలం బయటకు వస్తే వాడి ప్రయత్నం కూడా మానలేదు. తద్వారా ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. విశ్వాసులైన మన యొక్క జీవితాలలో సాతానుడు మనను పడగొట్టాలని ఎంతగా విజృంభిస్తున్నాడో, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనాయని మన వెంబడి తిరుగుతున్నాడు అని ఎరిగి సాతానిక కుయుక్తికి లోబడవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నా. ఎప్పుడైనా సాతాను నిన్ను శోధించాడా? నీ చూపు ద్వారా,
నీ మాట ద్వారా, నీ వినికిడి ద్వారా, నీ కుటుంబ జీవితం ద్వారా వెంటనే ఆయన కృపాసనం దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి ఆయన యొక్క కనికరాన్ని కోరుమని ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. ఎల్లప్పుడూ బిడ్డ తల్లి దగ్గరకు వచ్చిన రీతిగా మనం ఆయన దగ్గరికి వెళితే మన ఎన్నడూ కూడా త్రోసిపుచ్చే దేవుడు కాదు. ఆ ప్రియమైన పట్టణాన్ని, పరిశుద్ధుల శిబిరాన్ని, యెరూషలేము పట్టణాన్ని ఎప్పుడైతే ముట్టడి వేయాలని సాతానుడు ప్రయత్నం చేశాడో, పరిశుద్ధుడైన దేవుడు పరలోకంలో నుండి అగ్నిని పంపించాడు అండి. అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేసినట్లుగా మనం చూస్తాం. 10వ వచనాన్ని చదివి నేను ముగిస్తున్నాను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడును. ఆల్రెడీ అక్కడ క్రూర మృగము, అబద్ధ ప్రవక్త ఉన్నారు అండి. అదే రాయబడింది. అచ్చట ఆ క్రూర మృగమును, క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తి ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. పిల్లరా, కాబట్టి ఆ సాతాను త్రిత్వం, ఆ ఘట సర్పం, క్రూర మృగం, అబద్ధ ప్రవక్త, వాని అనుచరులు ఉన్న ఆ స్థలంలోనికి వెళ్ళకుండానట్లు ఈ సమయంలో మీరు తీర్మానం చేసుకోవాలి. మీరు ఆ స్థలంలోనికి వెళ్ళకుండా మీరు తీర్మానం చేసుకోవాలి అనగా ఇప్పుడే మారు మనసు పొందాలి. మోకాళ్ళ మీదకి రండి. చేసిన ప్రతి పాపాన్ని ప్రభు యొక్క పాదాల దగ్గర ఒప్పుకొనమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వచ్చే పాఠంలో ధవళమైన మహాసింహాసనంపై కూర్చున్న ఆ ప్రియ ప్రభు రెండవ మరణాన్ని చూచిన వారి యొక్క జీవితంలో తీర్పు ఏ రీతిగా చేస్తాడో మనం నేర్చుకుందాం. మిగిలిన భాగాన్ని చదువుకొని సకాలానికి రండి. ఇంతవరకు ఎంతో ఓపికతో వాక్యం విన్న మిమ్మలను ఆ ప్రియ ప్రభు నిండారుగా దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.